గుడ్ మార్నింగ్. రిటైర్డ్ ఉద్యోగులకు జీపీఎఫ్ కమ్యూనికేషన్స్కు 2,000 కోట్లు గతంలో హామీ ఇచ్చారు. చాలా పేమెంట్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకు పేమెంట్ బకాయి చేస్తాం, బకాయిలన్నీ కూడా తీర్చేస్తామని చెప్పినారు. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము దీని యొక్క హామీలో భాగంగా ఈ యొక్క తొలి విడతగా 2,000 కోట్లు మంజూరు చేశారు. బట్టి విక్రమార్క ఆదేశాలతో నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ నిర్ణీత గడువులోగా మిగిలిన సొమ్ము విడుదలకు వేగంగా కసరత్తు. బీఆర్ఎస్ హయాం నుంచి బిల్లులు పెండింగ్. రిటైర్డ్ రోజే విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని వారు నాడు కేసీఆర్ మాట. ఆ మాట చెల్లుబాటు కాకపోయినా బకాయిలు. ప్రస్తుత ప్రభుత్వం చొరవపై పింఛన్దారులు హర్షం వెలిబుస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఈ యొక్క ప్రభుత్వం నుంచి రావాల్సిన బాకీలను పిల్లల చదువుల కోసం, అదేవిధంగా ఇల్లు కొనడం కోసం, ఇతర దేశాలకు పంపడం కోసం రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకారు, కోర్టులో కూడా వెళ్ళారు. 6,000 కోట్ల బకాయిలు 100 రోజుల్లో క్లియర్ చేస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఈ పని చేసింది. దీనికి ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి విడుదల చేయడం జరిగింది. కాబట్టి వారి తిప్పలు ఎలా ఉన్నా రిటైర్డ్ అయిన వాళ్ళకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంత రిస్ట్రిక్షన్ పెడతారనేది జీవోలో తెలుస్తుంది. ఎక్కడికి క్లియర్ చేయాలి, ఏం చేయాలనేటువంటిది ఇది కొంతమందికి వెసులుబాటుగానే భావిస్తున్నాం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.